దురంధర్ని అసలు అండర్ ఎస్టిమేట్ చేయలేదండి. దురంధర్ సినిమా నేను 3 సార్లు థియేటర్లో చూశాను. దురంధర్ నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అది. అది అది ఓపెనింగ్ డే 100 crores చేస్తుందని తెలుసు. అది 1000 కోట్లు ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో 1000 కోట్ల సినిమా చేసి అది ఇట్స్ కామన్ సెన్స్, డెఫినెట్గా చేస్తుంది. కాకపోతే అది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అన్ని కాల్స్ రాలా. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కాల్ మీ ఇన్ 1 hour, 19th రండి. డబ్బులు పెట్టి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ కంటే మనకు బెటర్గా ఏం తెలుస్తుందండి. ఎవ్రీబడి కాల్ మీ. సో దాంతో వెళ్ళి ఇంక చెప్పాం. ఆయన అన్నట్టు తమను చెప్పాను, వచ్చేద్దాం బావ అన్నాడు తమన్ ఆయనతో. అండ్ ఇట్ వెంట్ సో స్మూత్. అంటే అండర్ ఎస్టిమేట్ అంటే అప్పుడు మీరు అనుకున్న ఇంపాక్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉంది అనుకుంటున్నారు? అది ఊహించామండి. ఏమంటే దురంధర్ ఇట్స్ ఎ స్టామ్. కానీ ఇది మనది ఇక్కడ మెయిన్ తెలుగు సినిమా. ఇప్పుడు టాక్సిక్ ఉందనుకోండి, అప్పుడు కాంపిటీషన్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెనిట్రేట్ కాదు. దురంధర్ మీకు హైదరాబాద్లో ఉంటుంది, వైజాగ్, విజయవాడ, మిగతా చోట్ల అంత ఉండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని మించిన సినిమా ఏమి ఉండదు కదా. సో ప్లస్ ఉగాది, రంజాను, హాలిడేస్.